Hello, my dear friends. Welcome back to BNC Academy. This is your trainer Chinmay Dashreddy. Today, we are going to talk about what makes you happy or sad or excited or nervous. That means you are going to express your feelings. మనకి ప్రతి ఒక్క పర్సన్‌కి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎమోషన్స్ అనేవి ఉంటాయి. మనం డైలీ లైఫ్‌లో మిక్స్డ్ ఎమోషన్స్‌ని ఫేస్ చేస్తూ ఉంటాం. సో, ఆ ఎమోషన్స్‌ని మనం ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలి అనేది ఈరోజు డే 18 ఛాలెంజ్‌లో మనం తీసుకోబోతున్నాం. 21 డే స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్‌లో ఈరోజు మనం డే 18లో ఉన్నాము. ఇక్కడ మీరు మీ ఎమోషన్స్‌ని క్లియర్‌గా అట్ ద సేమ్ టైమ్ కాన్ఫిడెంట్‌గా ఎక్స్‌ప్రెస్ చేయటం ప్రాక్టీస్ చేస్తారు. రైట్? సో, లెట్స్ మూవ్ టు స్టెప్ బై స్టెప్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ today's challenge. Here we are going to understand about why expression of your feelings is important. అండ్ నెక్స్ట్ స్టెప్‌లో మనం హౌ టు డ్రాఫ్ట్ దిస్ ఎంటైర్ స్పీచ్. ఓకే. మీరు ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేను ఇక్కడ చూపిస్తాను. అట్ ద సేమ్ టైమ్ మీరు ఈరోజు ఈ ప్రాక్టీస్ నేర్చుకున్న తర్వాత మీకు ఇచ్చేటువంటి ఛాలెంజ్ ఏంటి? మీరు తీసుకోవాల్సినటువంటి ఛాలెంజ్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. రైట్? సో, వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ లెట్ us అండర్స్టాండ్. I hope it is visible clearly. Right. So, very first reason it helps you to communicate your thoughts in better way. అండ్ ఇట్ మేక్స్ కన్వర్జేషన్ మోర్ ఎంగేజింగ్ అండ్ పర్సనల్. ఎప్పుడైతే మనం మన ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తామో మన కన్వర్జేషన్స్ అనేవి చాలా ఎంగేజింగ్గా ఉంటాయి. దట్ టు ఇంకా పర్సనల్గా ఒక ఫార్మల్ సెట్టింగ్లో మాట్లాడినట్టు కాకుండా మనం డైలీ కన్వర్జేషన్ ఎలాగైతే మాట్లాడతామో ఆ విధంగా సౌండ్ అవుతుంది. ఓకే. మన థాట్స్ని మన ఆలోచన విధానాలను కూడా మనం చాలా క్లియర్గా కమ్యూనికేట్ చేయగలుగుతాము ఇఫ్ వి ఏస్ దిస్ ప్రాక్టీస్. ఓకే. అట్ ద సేమ్ టైం ఫ్లూయెన్సీ ఇన్ అ రియల్ లైఫ్ సిచ్యువేషన్. మీరు మీ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడంలో ఫ్లూయెన్సీ అంటే ఫ్రీ ఫ్లో ఆఫ్ స్పీకింగ్ అనేది ఇక్కడ మీరు నేర్చుకోగలుగుతారు. రైట్ మై డియర్ ఫ్రెండ్స్, నౌ లెట్ us అండర్స్టాండ్ హౌ టు టాక్ అబౌట్ యువర్ ఫీలింగ్స్ ఇన్ ఇంగ్లీష్. సో మన ఫీలింగ్స్ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అనేది తెలుసుకుందాం. ఇక్కడ నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఇచ్చాను. కమింగ్ టు వెరీ ఫస్ట్ స్టెప్, యూస్ బేసిక్ సెంటెన్స్ స్ట్రక్చర్స్. అండ్ ఇన్ స్టెప్ 2, ఎక్స్పాండ్ యువర్ సెంటెన్సెస్. ఫస్ట్ బేసిక్ సెంటెన్స్ స్ట్రక్చర్స్ అనేది యూస్ చేయండి. ఆల్రెడీ మీకు బేసిక్ సెంటెన్స్ స్ట్రక్చర్ నేను మన ఛానల్లో ఇవ్వడం జరిగింది అండ్ రెగ్యులర్ క్లాసెస్లో కూడా ఇవ్వడం జరిగింది. ఒక సెంటెన్స్కి వాట్ ఆర్ ద మెయిన్ కాంపోనెంట్స్ అనేది నేను ఇచ్చాను. ఒక సబ్జెక్ట్ ఉండాలి, ఒక వర్బ్ ఉండాలి, ఒక ఆబ్జెక్ట్. దట్స్ ఆల్. ఓకే. సో ఆ బేసిక్ స్ట్రక్చర్స్ని యూస్ చేసుకొని మీరు సెంటెన్సెస్ క్రియేట్ చేయండి. స్టెప్ 2లో మీరు తీసుకున్నటువంటి బేసిక్ సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్పాండ్ చేయడానికి అయితే ట్రై చేయండి. రైట్? అండ్ కమింగ్ టు స్టెప్ 3, ప్రాక్టీస్ విత్ డైలీ లైఫ్ సిచ్యువేషన్స్. ఇక్కడ డైలీ లైఫ్ సిచ్యువేషన్స్ అని ఎందుకు ఇస్తున్నాను అంటే రియల్ లైఫ్లో మనకి ఒక పాయింట్ ఆఫ్ టైంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎమోషన్స్ షిఫ్ట్ అవుతూ ఉంటాయి. అదే నిమిషంలో హ్యాపీగా ఉంటారు, అదే నిమిషంలో బాధ వచ్చేస్తుంటుంది. రైట్? కొన్ని ఒకే రోజు బాధ, కోపం, సంతోషం, ఎగ్జైట్మెంట్ అన్నీ కూడా ఒక హ్యూమన్ బీయింగ్ ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. రైట్? సో ఒక రియల్ లైఫ్ సిచ్యువేషన్ అనేది తీసుకుంటే నెంబర్ ఆఫ్ ఎమోషన్స్ అనేవి మనం అక్కడ క్యాప్చర్ చేయగలుగుతాం. సో డైలీ లైఫ్ సిచ్యువేషన్స్ ప్రాక్టీస్ అనేది చాలా చాలా క్రూషియల్ ఇక్కడ. అండ్ కమింగ్ టు స్టెప్ 4, రికార్డ్ అండ్ రివ్యూ యువర్ స్పీకింగ్. సో మీ స్పీకింగ్ వచ్చేసరికి రికార్డ్ చేసుకోండి, అట్ ద సేమ్ టైం రివ్యూ కూడా చేసుకోండి మీ స్పీకింగ్ స్కిల్స్ని. ఓకే. స్టెప్ బై స్టెప్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇక్కడ చూద్దాము. స్టెప్ 1, యూస్ బేసిక్ సెంటెన్స్ స్ట్రక్చర్స్ అనుకున్నాం కదా. సో స్టెప్ 1 మనం ఎలా కంప్లీట్ చేద్దాం అనేది ఇక్కడ చూసుకుందాం. ఫస్ట్ వన్, హ్యాపీనెస్. ఇక్కడ మీరు హ్యాపీనెస్ గురించి ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటే ఎలా చేయాలి? సాడ్నెస్ ఒకటి ఇచ్చాను, ఎగ్జైట్మెంట్ ఒకటి ఇచ్చాను, అట్ ద సేమ్ టైం నర్వస్నెస్ కూడా ఇచ్చాను. ఓకేనా? యూ కెన్ టేక్ ఎనీ ఆఫ్ యువర్ చాయిస్. సో మీరు హ్యాపీ సిచ్యువేషన్స్ని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఐ ఫీల్ హ్యాపీ వెన్ ఐ స్పెండ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ, ఈ విధంగా మనం చెప్పొచ్చు. ఆర్ ఇట్ మేక్స్ మీ హ్యాపీ టు లిసన్ టు మై ఫేవరెట్ మ్యూజిక్. నా ఫేవరెట్ మ్యూజిక్ నేను వింటున్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అని. ఐ వాజ్ సో హ్యాపీ వెన్ ఐ వన్ ద కాంపిటీషన్. నేను కాంపిటీషన్ విన్ అయినప్పుడు చాలా హ్యాపీగా ఉంటాను నాకు అనిపిస్తుంది. రైట్? ఇక్కడ మీరు చెప్పే ప్రతి సెంటెన్స్లో కూడా మీరు ఎమోషన్ని మిక్సప్ చేసి మాట్లాడాలి. డన్. సో లెట్స్ మూవ్ టు సాడ్నెస్. సాడ్నెస్ అంటే బాధే కదా. ఐ ఫీల్ సాడ్ వెన్ ఐ మిస్ మై ఫ్రెండ్స్. నా ఫ్రెండ్స్ని నేను మిస్ అయినప్పుడు నేను చాలా బాధపడతాను అని. ఇట్ మేక్స్ మీ సాడ్ టు సీ పీపుల్ ఇన్ పెయిన్. ఎవరైనా బాధపడుతుంటే నేను బాధపడతాను, నాకు బాధ అనిపిస్తుంది అని. ఐ వాజ్ రియల్లీ సాడ్ వెన్ ఐ లాస్ట్ మై పెట్. సో ఇక్కడ వచ్చేసరికి
నా పెట్ నా పెట్‌ని నేను పోగొట్టుకున్నప్పుడు చాలా బాధపడ్డాను. ఇది ఇక్కడ నాకు నేను 2 డిఫరెంట్ వేస్‌లో ఇచ్చాను. ఒకటి పాస్ట్‌లో ఇచ్చేసాను. ఎక్కడున్నది పాస్ట్‌కి సంబంధించిందని మీకు ఆల్రెడీ క్లాసెస్‌లో చెప్పడం జరిగింది. ఓకే. అండ్ ఇట్ మేక్స్ అంటే వి5 ఫార్మ్ ఆఫ్ మెయిన్ యాక్షన్ వర్డ్‌లో ఉంది కాబట్టి అది ప్రెజెంట్‌ని అండ్ హాబిచువల్ యాక్షన్స్‌ని మనకిక్కడ రిప్రజెంట్ చేస్తుంది. డన్. సో ఈ చిన్న చిన్నవి పాస్ట్‌లో మీరు చేసినటువంటి ఎక్స్‌పీరియన్స్ చెప్పాలంటే వర్స్ అండ్ వర్ యూజ్ చేయండి. సింపుల్ టిప్ ఇక్కడ. అండ్ రిమైనింగ్ వి5 యూజ్ చేసినప్పుడు మీకు మీనింగ్ ఏంటి? రెగ్యులర్ హ్యాబిట్స్ జనరల్‌గా ఉన్న థింగ్స్ మీరు చెప్తున్నారని దాని అర్థం. అండ్ కమింగ్ టు ఎక్సైట్‌మెంట్‌ని ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలి అంటే ఐ ఫీల్ ఎక్సైటెడ్ వెనెవర్ ఐ ట్రావెల్ టు న్యూ ప్లేసెస్. నేను ఎక్కడికైనా కొత్త ప్లేసెస్‌కి వెళ్ళినప్పుడు నేను చాలా ఎక్సైటెడ్‌గా ఫీల్ అవుతాను అని చెప్పి ఇక్కడ అర్థం. ఇట్ ఎక్సైట్స్ మీ టు లెర్న్ న్యూ స్కిల్స్. సో న్యూ స్కిల్స్ నేర్చుకోవడం నాకు చాలా ఎక్సైటింగ్‌గా ఉంటుంది. ఐ వాజ్ సో ఎక్సైటెడ్ వెన్ ఐ గాట్ మై ఫస్ట్ సాలరీ. సో ఇది పాస్ట్ లో చెప్పాను. నేను ఫస్ట్ సాలరీ తీసుకున్నప్పుడు నేను చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను అని. రైట్. కమింగ్ టు నర్వస్నెస్. ఐ ఫీల్ నర్వస్ బిఫోర్ స్పీకింగ్ ఇన్ పబ్లిక్. నేను పబ్లిక్ లో మాట్లాడటానికి చాలా నర్వస్ గా ఫీల్ అవుతాను. ఇట్ మేక్స్ మీ నర్వస్ టు టేక్ అన్ ఎగ్జామ్. ఏదైనా ఎగ్జామ్ ని నేను అటెంప్ట్ చేయాలి అంటే నాకు నర్వస్నెస్ వస్తుంది. ఐ వాజ్ వెరీ నర్వస్ బిఫోర్ మై జాబ్ ఇంటర్వ్యూస్. సో జాబ్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవడానికి ముందు నేను చాలా నర్వస్ ఫీల్ అయ్యేవాళ్ళని. ఓకే. ఈ విధంగా మనం 4 ఎమోషన్స్లో కూడా మనం సెంటెన్సెస్ అనేవి బేసిక్ సెంటెన్సెస్ ఈ విధంగా స్ట్రక్చర్ చేయొచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, లెట్ us మూవ్ టు స్టెప్ 2 ఎక్స్పాండ్ యువర్ సెంటెన్సెస్. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి షార్ట్ సెంటెన్సెస్ బేసిక్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో మనం వాటిని ఎక్స్పాండ్ చేయాలి అనమాట స్టెప్ 2లో. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఐ ఫీల్ హ్యాపీ వెన్ ఐ ప్లే ఫుట్బాల్ అనేది ఒక షార్ట్ సెంటెన్స్. ఓకే. సో దాన్ని మనం ఇప్పుడు ఎక్స్పాండ్ చేస్తున్నాం. లెట్స్ సీ. I feel happy when I play football with my friends because it helps me relax and have fun. బెటర్ సెంటెన్స్ ఇక్కడ మనం ఈ విధంగా డ్రాఫ్ట్ చేసుకోవచ్చు. ఐ ఫీల్ హ్యాపీ వెన్ ఐ ప్లే ఫుట్బాల్ అనేది సింపుల్ గా ఉంది అండ్ షార్ట్ కట్ లో ఉన్నట్టు ఉంది. కానీ ఇక్కడ మనం మీరు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ కి క్రెడిబిలిటీ ఇస్తున్నారు. ఎందుకు అంటే ఒక రీజన్ చెప్తున్నారు అనమాట. సో మీరు ఫుట్బాల్ ఆడడం ఎందుకు ఇష్టం అనేది కూడా ఈ సెంటెన్స్ లోనే మీరు చెప్పేస్తున్నారు. నేను రిలాక్స్ అవుతాను, అట్ ద సేమ్ టైం నా ఫ్రెండ్స్ తో నేను ఫన్ మూమెంట్ ఎంజాయ్ చేస్తాను అనే విధంగా. సో ఇక్కడ మనం మాట చెప్పినప్పుడు ఆ మాటకి క్రెడిబిలిటీ ఇవ్వడం అనేది ద బెస్ట్ థింగ్ అనమాట. రైట్. సో ఇక్కడ ఛాలెంజ్ అనేది ఎలా ఇస్తున్నాను అంటే స్టెప్ బై స్టెప్ ఇచ్చేస్తున్నాను. మీరు ఇక్కడ బికాస్ వెన్ అనేది ఇవ్వడానికి ట్రై చేయండి. మీరు ఒక షార్ట్ సెంటెన్స్ ఇచ్చినప్పుడు బికాజ్ అని కానీ అంటే దాని రీజన్ చెప్పేటప్పుడు బికాజ్ అని, ఎప్పుడైతే వెన్ అంటే ఏంటి ఎప్పుడైతే. ఓకేనా. ఎప్పుడైతే నేను నా ఫ్రెండ్స్ తో ఆడుకుంటానో అప్పుడు నేను చాలా హ్యాపీగా ఉంటాను. ఈ విధంగా మనం ఇంగ్లీష్ లో సెంటెన్స్ అనేది డ్రాఫ్ట్ చేయాల్సి ఉంటుంది. ఐ ఫీల్ హ్యాపీ వెన్ ఐ ప్లే ఫుట్బాల్ విత్ మై ఫ్రెండ్స్. రైట్. సో ఇలా మీరు ఈ 2 words ని ఇంక్లూడ్ చేయండి మీ ఛాలెంజ్ లో. లెట్స్ మూవ్ టు స్టెప్ 3 ప్రాక్టీస్ విత్ డైలీ లైఫ్ సిచ్యువేషన్స్. నేను చెప్పాను కదా డైలీ లైఫ్ సిచ్యువేషన్స్ లో మనం ప్రాక్టీస్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ నేను 2 డిఫరెంట్ సినారియోస్ ఇస్తున్నాను. టాక్ అబౌట్ ఎ హ్యాపీ మెమరీ అండ్ డిస్క్రైబ్ ఎ టైమ్ యూ వర్ నర్వస్. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్స్ ఇచ్చేసాను డైరెక్ట్ గా. హ్యాపీది చూద్దాం. హ్యాపీ మెమరీ. వన్ ఆఫ్ మై హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఆఫ్ మై లైఫ్ వాజ్ when I visited my dream destination. The beautiful scenery and new experiences made me feel amazing. I was very nervous before my first English presentation. My hands were shaking and my heart was beating fast. But after speaking for a few minutes, I started feeling more confident. Right? So, ఈ విధంగా మనం హ్యాపీ మెమరీని అట్ ద సేమ్ టైం నర్వస్ మెమరీని కూడా ఇక్కడ ఎక్స్ప్రెస్ చేసాం. లెట్స్ మూవ్ టు స్టెప్ 4 రికార్డ్ అండ్ రివ్యూ యువర్ స్పీకింగ్. సో ఈరోజు మీకు ఇచ్చేటువంటి టాస్క్ ఏంటి అంటే చూస్ 2 ఎమోషన్స్ అండ్ స్పీక్ అబౌట్ రియల్ ఎక్స్పీరియన్సెస్ ఫర్ 1 or 2 minutes. మీ రియల్ లైఫ్లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్సెస్ మీరు ఇక్కడ మాట్లాడాల్సి ఉంటుంది. రికార్డ్ యువర్ వాయిస్ అండ్ లిసన్ టు యువర్ ఫ్లూయెన్సీ. సో మీ వాయిస్ని మీరే రికార్డ్ చేసుకుంటూ మీ ఫ్లూయెన్సీని మీరు చెక్ చేసుకోవాలి. ట్రై యూజింగ్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఈచ్ టైం. సో ప్రతిసారి కూడా ఒక న్యూ ఎమోషన్ అయితే మీరు ట్రై చేయండి. అండ్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ అ బోనస్ టిప్. ఫ్లాట్గా మాట్లాడటానికి మాత్రం ట్రై చేయొద్దు వితౌట్ ఎనీ అప్స్ అండ్ డౌన్స్. కంపల్సరీగా మీ వాయిస్లో ఎక్స్ప్రెషన్ అనేది కనిపించే విధంగా మీరు ట్రై చేయండి. ఓకే. అండ్ ఛాలెంజ్ యువర్ సెల్ఫ్ టుడే. స్పీక్ అబౌట్ ఏ హ్యాపీ ఆర్ ఎక్సైటింగ్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్. ఈ రోజు మీకు ఇచ్చేటువంటి ఛాలెంజ్ ఏంటంటే ఒక హ్యాపీ మూమెంట్ కానీ లేదంటే నేను ఎక్సైటింగ్ మూమెంట్ కానీ మీరు దాని గురించి మాట్లాడటానికి ట్రై చేయండి. డిస్క్రైబ్ ఎ టైమ్ వెన్ యూ ఫెల్ట్ సాడ్ ఆర్ నర్వస్. అలాగే మీరు బాధపడినా లేదంటే ఏదైనా సాడెస్ట్ మూమెంట్ ఏదైనా ఉంటే దాన్ని మీరు ఇక్కడ డిస్క్రైబ్ చేయాలి. మీరు కొత్త కొత్త పదాలని అండ్ ఎక్స్ప్రెషన్స్ని మీరు
ఈ స్పీచెస్లో ఇవ్వడానికైతే ట్రై చేయండి. సో దట్స్ ఆల్ మై డియర్ స్టూడెంట్స్ ఫర్ డే 18. See you on day 19. Till the time, all the best for your practicing and stay safe.